ఏంటి లిల్లీ ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతావా? చచ్చా, నేనెందుకు వెళ్తాను? నేనేమైనా అనుకుంటానని మాత్రం నువ్వు అనుకోకు. వెళ్తే వెళ్ళు. దానికోసం కాదు కానీ వాటర్ తాగి రావాలి. ఇప్పుడే వస్తాను. నిన్ను చూసి లిల్లీని తెలివిగా అలా బయటికి పంపించా. నీకే అన్ని తెలివితేటలుంటే మరి నాకు? రే, నీ సంగతి తర్వాత చెప్తాను. ముందురా. నిద్రలో కూడా ఇది డిటెక్టివ్ పనిచేస్తుంది. అంతా నీ వల్లే. ముందు దాన్ని తీసుకెళ్ళి దాని గదిలో పడే. సాముదినా, 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 లెగు. నాటకాలేమీ ఆడక్కర్లేదు. తమరు లేవండి. లే సాముదినా, సాముదినా, లే సాముదినా. ఏంటి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటో అని అడుగుతామని పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? లే ముందు. అంత సీన్ లేదు. లే ముందు. అంతే ఏంటుందక్క? సాముదినా, లే సాముదినా. సిస్టర్, సిస్టర్, నీ సర్ప్రైజ్ గిఫ్ట్ మేము చూడాలని ఎంతో ఆశపడుతున్నా. ప్లీజ్ సాముదినా. ఏంటి నిజంగానే నిద్రపోయిందా?
సముదిన సముదిన Sister? సముదిన సముదిన Sister? లే. అన్నయ్య సముదిన ఏమైందక్క? తెలీదు సూర్య, నేను ఎంత లేపినా లేవట్లేదు. అదేంటి? శామ్ 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 లే. శామ్ ఓపెన్ యువర్ ఐస్. ఇంత డీప్ స్లీప్లో ఉందంటే కొంపదీసి మళ్ళీ స్పృహ కోల్పోయిందా? అలాంటిదే ఉండదు శ్రీనివాస్ గారు. మరి సముదినకి ఏమైంది? ఒకవేళ స్లీపింగ్ పిల్స్ ఎక్కువ వేసుకుందా? నోనో, అలా ఎందుకు చేస్తుంది? డాక్టర్ గారు హాఫ్ టాబ్లెట్ కన్నా ఎక్కువ వేసుకోవద్దని, అది కూడా మరీ నిద్ర పట్టకపోతేనో తలనొప్పిగా ఉంటేనో వేసుకోమని చెప్పారు. రాత్రి నేనే దగ్గరుండి తనకు హాఫ్ టాబ్లెట్ వేశాను. మళ్ళీ తను వేసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే తను ఇప్పుడున్న పరిస్థితుల్లో డీప్ స్లీప్కి వెళ్తే ప్రమాదం తనకు కూడా తెలుసు. సిస్టర్ వేసుకోకపోయినా ఆ సామాన్యం ఏమైనా చేసి ఓవర్ డోస్ ఇచ్చిందేమో. ఒకసారి తనకి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ అలా చేయదనుకుంటా. అది వార్నింగ్లు లెక్క చేసే రకం కాదు సూర్య. ఖచ్చితంగా అదేదో చేసే ఉంటుంది. లేకపోతే సముదిన ఎందుకు లేవట్లేదు? సూర్య, ఈ విషయంలో ఆలస్యం చేయడం కానీ ఆలోచిస్తూ కూర్చోడం కానీ మంచిది కాదు. ముందా రాక్షసిని నిల్లీసి అడుగు. ఆ విషయంలో చంద్ర అయితే కరెక్ట్. తన చేతే అడిగిస్తే బెటర్ సూర్య గారు. నేను వెళ్ళి చంద్రాన్ని పిలుచుకొస్తాను. శ్రీనివాస్ గారు, మీరు ఎక్కడే ఉండండి. నేను ఇప్పుడే వెళ్ళి చంద్రని తీసుకుని వస్తాను. సముదిన Sister. సముదిన లే సముదిన సముదిన లే. సముదిన Sister. సముదిన ఏంటిది? నా నదులు నిన్ను వదలటం జరగదు. ఈ టైంలో ఎవరు? ఈ పిల్లలెవరు? వీళ్ళ చేతిలో క్యాండిల్స్ ఏంటి? రేయ్, ఇక్కడ ఏదో జరుగుతుంది. నాకు నీతో డిస్కస్ చేసే టైం లేదు. చెప్పింది మాత్రం విన్నెళ్ళు. నీ చేతికి ల్యాప్టాప్ ఇచ్చింది, నీ చేత మనీ ట్రాన్స్ఫర్ చేయించింది, లిల్లీని కిడ్నాప్ చేయించింది మొత్తం నువ్వే చేశావు. కానీ అన్ని సమంత అలియా శామ్ చేయించిందని సూర్య ముందు, ఇంట్లో అందరి ముందు చెప్పాలి. ఇప్పటికే జరిగించాలు. నేను చెప్పను. చెప్పకపోతే ఆ సమంత క్రెడిట్ కార్డ్ నీ దగ్గరుందని అన్ని ఆధారాలతో సూర్య ముందు నిరూపిస్తాను. ఆ తర్వాత సూర్య నిన్నేం చేస్తాడో తెలుసా? ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు. లిల్లీని కలిసి సారీ చెప్పాలి. షట్ అప్. నేను చెప్పింది చేయడం తప్ప నీకు వేరే దారి లేదు. రే అబ్బి, నాకు వేరే పనుంది కాబట్టి నిన్ను వదిలేశాను. బతికిపోయావు. నీ నోటితోనే ఆ సమంత అవన్నీ చేయించిందని ఆ వజ్రపాటి వాళ్ళందరికీ తెలిసేలా చేస్తా. అది జరగని మరుక్షణం నిన్ను చంపడానికైనా నేను వెనకడ్ను. హే గాయ్స్, మనల్ని రమ్మని చెప్పి డోర్ క్లోజ్ చేసి పెట్టారు. వాట్ టు డూ? వెనక్కి వెళ్ళిపోదామా? హలో చంద్ర సార్, వాట్ ఈస్ దిస్? లేట్ ఏంటి? రే ఎన్నిసార్లు చెప్పాలరా నా పేరు మా అన్నయ్య పేరు చెప్పకూడదని? ఇంకోసారి మా పేర్లంటేనా? ఏంటి వార్నింగ్ ఇస్తున్నావు? ఇలా అయితే మేము హట్ అవుతాం. వారిని హట్ అయితే మేము వెళ్ళిపోతాం.
ఓరు బాబా మీ దండం పెడతారా, వెళ్ళకండ్రా. ఒరే ఇలా గట్టిగా అరవకండ్రా. మా ఇంట్లో ఒక అమ్మాయికి బర్త్డే సర్ప్రైజ్ చేయడానికి మిమ్మల్ని ఇలా రమ్మన్నాం. ప్లాను మా అన్నయ్యది, నేను హెల్పర్ని రా. ఈ విషయం ఇంట్లో ఎవ్వరికి తెలీదు, కాబట్టి గట్టిగా అరవకండ్రా ప్లీజ్. ప్లాన్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకోవాలి కదా. మా ఇంట్లో వాళ్ళు చాలా స్ట్రిక్ట్, లేట్ అయితే ఒప్పుకోరు. ఓరే ప్లీజ్ రా, కాసేపు ఆగండి రా, కాసేపు ఆగండి. వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది. వారిని టైం మీదరా. ఏంటి? ఏం లేదురా బాబు, ఏం లేదు. నో డీల్ క్యాన్సిల్, మేము వెళ్ళిపోతున్నాం. రే, రే ఏమైంది పిల్లేరి? అలిగారట పిల్లయ్యదోళ్ళు, వెళ్తున్నారు. పోతే పోనీ అన్నయ్య. రే ఏమైందిరా నీకు? అక్కడ శ్యాముకు డౌట్ వస్తుందని పిల్లలందరూ నీకు అప్పగించిపోతే అలా పంపించేస్తే ఎలా రా? ఆగండి ఆగండి ఆగండి. చిల్డ్రన్ ప్లీజ్ నా మాట వినండి. నో, మాకు ఇన్సల్ట్ జరిగింది, మేము వెళ్ళిపోతాం. ప్లీజ్ ప్లీజ్ రా బంగారం. బర్త్డే బేబీ తలకి పెద్ద గాయమైంది, దాంతో తను స్పృహలో లేదు. అందుకనే మీరు వచ్చే టైంకి నేను గ్రాండ్గా రిసీవ్ చేసుకోలేకపోయాను. సారీ నాన్న, మీరేమనుకోకండే. ప్లీజ్ అంటున్నాను కదా, నా మాట వినండి నాన్న. మిస్టర్ సూర్య, మేం పిల్లలం కాదు, పిడుగులం. అంతేకాదు వీఆర్ ఆర్టిస్ట్. మమ్మల్ని ఇలా ట్రీట్ చేస్తే మేము ఒప్పుకోం. డీల్ క్యాన్సిల్. అరే రే రే రే, ఇంకోసారి ఇలా జరగదని నేను మాటిస్తున్నాను. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నేను అనుకున్న బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. ప్లీజ్ రా, అర్థం చేసుకోండి. మేం రావాలంటే పెనాల్టీ కట్టాలి. పెనాల్టీ? ఎస్, పెనాల్టీ ఏంట్రా? చాక్లెట్స్. ఓ, హౌ మెనీ చాక్లెట్స్? 1000 చాక్లెట్స్? నో, ఆ చంద్ర మమ్మల్ని చాలా ఇన్సల్ట్ చేశారు. అంతేకాదు, పోతే పోండి అన్నాడు. ఓ ఓ, వాడు తెలియక అలా అన్నాడు. అయినా మీ టాలెంట్ వాడికి ఎలా తెలిసింది చెప్పండి? లీవ్ ఇట్ అమలు. అయినా చంద్రగాడు వేస్ట్. ఓకే, నా మాట విని మీరు లోపలికి పదండి ప్లీజ్ రా. మీకు 2000 చాక్లెట్స్ ఇస్తాను, సరేనా? అటెన్షన్. వీళ్ళు క్రికెట్ బాగా చూస్తున్నట్టున్నారు. మీరు పిల్లలు కాదురా, నిజంగానే పిడుగులు. డీల్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ మంచి పిల్లలు. అల్లరి చేయకుండా, చప్పుడు కాకుండా, సైలెంట్గా 1 by 1 నా వెంటే రావాలి. ఓకే, సరేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పాను కదా, అందరూ నా వెనకాలే వచ్చేసేయండి. మీకు ట్రైన్ ఆర్ట్ తెలుసు కదా? సమంత బర్త్డేకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తావా సూర్య? ఎలా ఇస్తావో నేను చూస్తాను. నీ ప్లాన్ని ఎలా బ్రేక్ చేస్తానో చూడు. Yes. Hey, who are you? I'm also kid. స్కర్ట్ వేసుకుంటే కిడ్ అయిపోతావా? You? I'm also participating in surprise, okay? అలా చెప్పాడవచ్చుగా. ఫాలో మీ. అంతే నా కర్మ, వీడితో కూడా మాట పడాల్సి వస్తుంది. స్టాప్ స్టాప్. మళ్ళీ ఏమైందిరా? మెయిన్ డోర్ ఇటుంటే అటు రమ్మంటావేంటి? రేయ్, సర్ప్రైజ్ కదా, బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. నో, అలా కుదరదు. ఏ మేమలా దొంగతనంగా ఏ పని చెయ్యం. ఒరే, ఇది దొంగతనంగా వెళ్ళటం కాదురా,
ఇది సర్ప్రైజ్ ఈవెంట్. ఏమో మేము అటు రామంతే. ఒరే ఒరే మీకు దండం పెడతాను, రండ్రా నా మాట విని ప్లీజ్. అటెన్షన్. ఏం చేద్దాం? 3000 చాక్లెట్స్, 3000. ఓకేనా? ఎస్. ఈ ప్యాకేజ్ 3000 ఒప్పుకున్నట్టే కదా? ఓకే ఓకే పదండి. థ్యాంక్స్ రా, రండి. సముదినా Sister. సముదినా సముదినా Sister. సముదినా లే అక్క సముద్రం లే, అస్సలు sister. ఇవ్వట్లేదు. అవును లిల్లీ, సముదినా ఫ్రెండ్ లేవకపోవటం ఏంటి? ఏమైంది తనకి? అదేరా అర్థం కావట్లేదు. అవును సూర్య నీకోసం వస్తే నువ్వు ఒక్కడివే ఇక్కడికి వచ్చావేంటి? సూర్య ఏడి? ఫ్రెండ్ ఎందుకు లేవట్లేదు? మీ ఎక్కడికి దానికి సమాధానం చెప్పవేంటి చంద్ర? సూర్య గారేరి? చెప్పరా, నీ కోసం వచ్చిన సూర్య ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ వెళ్ళా ఆ పెంకి పిల్లలతో? పిల్లలా? ఏంట్రా పిల్లలంటున్నావు? పిల్లలేంటి? ఇప్పుడే కదరా పెంకి పిల్లలు ఏదో అన్నావు. నేనలేదు. సిస్టర్ని ఎంత పిలిచినా పలకట్లేదు. సూర్య గారు ఇంకా రాలేదేంటి? ఓకే ఓకే, స్టాప్ స్టాప్. అందరూ ఆర్డర్లో నిల్చోండి. పిల్లలు చూడండి, మీరంతా ఇలాగే డిసిప్లిన్గా సైలెంట్గా ఇక్కడే ఉండండి. అలా వెళ్ళి ఇలా వస్తా. ఓకే? నాట్ ఓకే. పోయిరా. చీకటిగా ఉందిగా. ఉంటే మాకు భయం. మేము పిల్లలం కదా, చీకట్లో పిల్లలకి భయం వేస్తుంది కదా. అయినా పిల్లల్ని చీకట్లో వదిలేయకూడదని నీకు తెలీదా? రే 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 రే, ఇప్పటిదాకా బయట మేము మామూలు పిల్లలం కాదు, పిడుగుల్లాంటి వాళ్ళం అన్నారు కదరా. ఏదో ఫ్లోలో అలా అంటామమ్మా, ఈ ఫ్లోలో ఇలా అంటామమ్మా. రే మేము ఇక్కడ ఒంటరిగా ఉండాలేమో. చూడండి, మా ఇంట్లోకి ఎవ్వరూ రారు, మీకేం భయం లేదు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే? అటెన్షన్. ఫైవ్ మినిట్స్ లో రావాలి, రాకపోతే మేము వెళ్ళిపోతాం. ఓకేరా, 5 మినిట్స్లో వచ్చేస్తాను. ఓకే? జాగ్రత్త, అరవద్దు, కేకలు వేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే. ఓకే. ఇదే కరెక్ట్ టైం. వెళ్ళి ఆంటీని తీసుకొస్తాం. చెస్. ఒరే చంద్ర, సరిగ్గా చెప్పరా, సూర్య ఏడి? అక్క, శ్యామ్. లాభం లేదు సూర్య, ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదు. కనీసం ఆవు అని కూడా అనట్లేదన్నయ్య. సాముదినా, సాముదినా చూడు. శ్యామ్, శ్యామ్. పిల్లలతో శ్యామ్కి బర్త్డే సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేస్తే శ్యామ్ పరిస్థితి ఎలా ఉందేంటి? ఇప్పుడు ఎలా? సూర్య, ఎందుకు ఇలా అయిందంటావు? ఏమో అక్క, చెప్పాను కదా, నేను హాఫ్ టాబ్లెటే వేశాను. హాఫ్ టాబ్లెట్కి ఎంత డీప్ స్లీప్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. సముద్ర, ప్లీజ్ లే సముద్ర. రండి రండి. ఏంటి సామాన్య, ఎందుకు తీసుకొచ్చావమ్మా? అది చూడండి ఆంటీ. ఈ పిల్లలెవరు? ఆంటీ మెల్లగా మాట్లాడండి, వాళ్ళకి వినపడుతుంది. ఈ పిల్లలు ఎవరు? ఈ రాత్రి ఈ టైంలో వీళ్ళు ఈ లోపలికి ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? ఆ సమంతకి బర్త్డే సర్ప్రైజ్ ఇవ్వడానికి సూర్య ఏర్పాటు చేసిన పిల్లలాంటి వీళ్ళు. ఎస్ ఆంటీ, నేను చెప్తే నమ్మరుగా, మీరే వెళ్ళి ఆ పిల్లల్ని అడగండి.
వెళ్ళి అడగండి ఆంటీ. హేయ్, అమ్మా దయ్యం దయ్యం